రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఒక 2 రోజుల క్రితమే 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చాలా కీలకమైనటువంటి దేశ విభజన తరువాత భారత ప్రభుత్వపు బాధ్యత బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, అదేవిధంగా పాకిస్తాన్లో చిక్కుబడిపోయినటువంటి హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన, అదేవిధంగా యూదు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రక్షణ కల్పించేందుకు, వాళ్లకు భారతదేశంలో పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు 2019లో. 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో సిఏఏ ఎక్కడి దాకా వెళ్ళింది? అసలు దీనిలో మనం సాధించినటువంటి, దేశం సాధించిన విజయాలు ఏంటి? ఎక్కడ ఇంకా కదంతాలు చేస్తూ ముందుకు వెళ్ళలేకపోతోంది? ఎక్కడ విజయం సాధించింది? ఎక్కడ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది? ఇది ఒక్కసారి సమీక్షించుకోవడం అవసరం. ఎందుకంటే ఈ సిఏఏ చట్టము చాలా కీలకమైనటువంటి చట్టము. భారతదేశము ఈ 3 దేశాల్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి మైనారిటీల పైన జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి అత్యాచారాల నుంచి కాపాడేటటువంటి బాధ్యత తనది అని చెప్పి ఉంది. కాబట్టి నెహ్రూ లియాఖత్ ఒప్పందం ప్రకారం చెప్పి ఉంది, మహాత్మా గాంధీ చెప్పిన మాటల ప్రకారం చెప్పింది. అదేవిధంగా రాజ్యాంగంలో కూడా తదనుగుణమైనటువంటి వ్యవస్థను పొందుపరచడం జరిగింది. ఇవన్నీ చేసిన తరువాత చాలా సందర్భాల్లో ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళకి అనంతర కాలంలో సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అస్సాం ఒప్పందంలో కూడాను 1971 తరువాత వచ్చిన వాళ్ళని విదేశీయులుగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే 1971లో చాలామంది హిందువులు శరణార్థులుగా అస్సాంకి, త్రిపురకి, బెంగాల్కి వచ్చారు. కానీ ఈ చట్టం ఏ మేరకి ముందుకు వెళ్ళింది అంటే, ఈ వాస్తవానికి ఈ చట్టాన్ని చాలా గట్టిగా, దృఢంగా తీసుకొచ్చినప్పటికీ దీనికి సంబంధించి అతిపెద్ద, ఈ దేశ చరిత్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి వ్యతిరేకంగా అతిపెద్ద ఉద్యమం జరిగింది. వాస్తవానికి వాళ్ళ టార్గెట్ సిఏఏ కాదు, దాని తర్వాత జరిగేటటువంటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అస్సాంలో ఇప్పటికే జరిగింది. మిగతా దేశంలో జరుగుతుందేమోనన్న భయము నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఈ రెండిటినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా సిఏఏని టార్గెట్ చేయడం జరిగింది. సిఏఏ అనే బూచిని చూపించి ఈ దేశమంతట్లో కూడాను ఈ జెన్జీ లాంటి ప్రొటెస్టులను చేయాలని చెప్పి డీప్ స్టేట్ నుంచి డబ్బులు వచ్చినాయి. దాని తోటి షాహీన్ బాగ్తో సహా దేశవ్యాప్తంగా ఒక 130 చోట్ల ఉద్యమం జరిగింది. పత్రికల్లో చాలా హడావిడి జరిగింది, చట్టసభల్లో హడావిడి జరిగింది. దీని అమలు కొంత ఆలస్యం జరిగింది. రెండవది, దీనికి సంబంధించిన ఆపరేషనల్ రూల్స్ ఫ్రేమ్ చేయటంలో, ఏ విధి విధానాలను రూపొందించడంలో కొంత ఆలస్యం జరిగింది. దానివల్ల కూడాను చాలామంది శరణార్థులు, హిందూ శరణార్థులు, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటటువంటి విధి విధానాలు ఇప్పటి వరకు, చాలా కాలం వరకు జరగలేదు. ఇప్పుడు ఆ విధి విధానాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా రిఫ్యూజీలు ఎవరైతే ఉన్నారో, శరణార్థులు ఎవరైతే ఉన్నారో, హిందూ, సిక్కు, బౌద్ధ, జైను, పార్సీ, యూదు మైనారిటీ మతాలు ఆ 3 దేశాల్లో వాళ్ళకు సంబంధించిన రెఫ్యూజీ డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయింది. మూడవది, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కొంత సామదామ భేద దండోపాయాల్ని ఉపయోగించి, కొంత రాజకీయ చాణక్యాన్ని, చాతుర్యాన్ని ఉపయోగించి సిఏఏకి వ్యతిరేకంగా ఏదైతే రాజకీయ వేడి రగులుకుందో దానిని చల్లబరచడంలో విజయం సాధించింది. ఆ సమయంలో ఎవరెవరైతే విదేశాల నుంచి నిధులు పంపారో ఆ విదేశీ సంస్థల నిధులను ఆపటం జరిగింది. ఈ దేశంలో ఏ స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు వచ్చినాయో ఆ స్వచ్ఛంద సంస్థలను, వాటి యొక్క లావాదేవీలపైన నిఘా పెంచడం జరిగింది. వాటన్నిటి మీద FCRA నిబంధనల్ని కఠినతరం చేయటం జరిగింది. ఈ తరహా ఉద్యమము మళ్ళీ చేయడానికి వీలు లేకుండా ఏవైతే విదేశాల నుంచి వచ్చిన సపోర్ట్ సిస్టమ్ ఉందో దాన్ని బ్రేక్ చేయటం జరిగింది. అనేక మంది మీద
ఈ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఆ సమయంలో భారతదేశాన్ని ముక్కలు చేస్తామని ఆజాదీ గ్యాంగ్ కానీ టుకుడే గ్యాంగ్ కానీ వాళ్ళందరినీ జైళ్లలో ఉంచటము, వాళ్ళ మీద కేసులు పెట్టడము జరిగింది. దీనివల్ల మొత్తం మీద రాజకీయ వేడి తగ్గింది. అయితే ఇప్పటికీ సిఏఏ చట్టం యొక్క చట్టబద్ధత విషయంలో సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి దాని లీగల్ స్క్రూటినీ ఇంకా కొనసాగుతోంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి అమలు జరగడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్యలో ఎన్ఆర్సీ ప్రక్రియ అస్సాంలో జరిగింది. దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నం జరుగుతోంది. మొత్తం మీద ఎన్ఆర్సీ అస్సాంలో పూర్తయింది. దాని లోపాలను సరిదిద్ది డాక్యుమెంట్ని జారీ చేసినట్టయితే పర్ఫెక్ట్ అస్సాంకి సంబంధించినంత వరకు అస్సాం, త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, అదేవిధంగా మేఘాలయ వంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మణిపూర్ వంటి రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో ఈ ఎన్ఆర్సీ చాలా తక్షణ అవసరం కాబట్టి అస్సాం మోడల్లో మిగతా చోట్ల కూడా చేయటానికి వీలుంటుంది. అస్సాంలో దాన్ని శుద్ధీకరించే ప్రక్రియ, పొరపాట్లను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. అది జరిగిన తరువాత ఎన్ఆర్సీని మిగతా ప్రాంతాల్లో కూడాను విస్తరించేటటువంటి వీలుంటుంది. ఎన్పిఆర్ జరగవలసి ఉంది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఆ నిర్ధారిత సమయంలో 6 నెలల ముందు నుంచి దేశంలో ఉన్న స్వదేశీయులు, విదేశీయులు వీళ్ళందరినీ గుర్తించేటటువంటి పని అది జరగవలసి ఉంది. సెన్సస్కి ముందు వెనక అది కూడా చేసేటటువంటి వీలుంటుంది. కాబట్టి ఒక రకంగా సిఏఏ విషయంలో శరవేగంగా ముందుకు వెళ్ళకపోయినప్పటికీ గణనీయమైనటువంటి విజయాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలో ఉన్నటువంటి హిందూ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం జరిగింది. వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి దేశ విభజన సమయంలో వచ్చారో వాళ్ళకు ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా వాళ్ళకి ఓటు హక్కు, పౌర హక్కులు మిగతా అన్ని కూడా కల్పించడం జరిగింది. ఆ విషయంలో విజయం సాధించారు. కానీ బెంగాల్లో చాలా పెద్ద జనాభా మటువా అనేటటువంటి షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి హిందువులే షెడ్యూల్డ్ కులాలు అవుతారు. వాస్తవానికి క్రైస్తవులు, ముస్లింలు షెడ్యూల్డ్ కులాల పరిధిలోకి రారు మన చట్ట ప్రకారము. ఈ మటువా కమ్యూనిటీకి పౌరసత్వం ఇచ్చేందుకు ఇప్పుడు బీజేపీ ఈ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ సమయంలో వీళ్ళ కోసము 1000 సెంటర్స్ని తెరిచి వీళ్ళ పేర్లను నమోదు చేయించే పనిని చేపట్టింది. ఆ రకంగా చూస్తే సిఏఏ విషయంలో గత 6 ఏళ్ళు ఒక మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాలి. కొన్ని విషయాల్లో సాఫల్యం ఉంది, కొన్ని విషయాల్లో కొంత జరగవలసినంత జరగలేదన్న కొంత బాధ కూడా ఉన్నది. మొత్తం మీద ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్లు, చాలా పోరాటము చేయవలసి వచ్చింది. ఇప్పటికీ పోరాటం కొనసాగుతోంది, కానీ గణనీయమైన ముందడుగు కూడా కొంత పడింది. అయితే ఈ రాబోయే రోజుల్లో దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేసేటటువంటి ప్రక్రియను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.